బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు నమస్తే అండి. చారి గారు, ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి చాలామందికి ఒక అంశం పట్ల కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి? రెగ్యులర్ మోడా లేదంటే డైరెక్ట్ మోడా? సో ఈ రెగ్యులర్ వర్సెస్ డైరెక్ట్ అనే దాని మీద ఈ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున డిస్కషన్స్ నడుస్తుంటాయి కాబట్టి, సో మరి మీరు మీ విశ్లేషణను ఏ విధంగా తెలియజేస్తారు ప్రేక్షకులకి? చాలా అవసరమైన టాపిక్ అండి. ఇప్పుడు ఇది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న టాపిక్ ఇది. ఓకే, బేసిక్గా ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అయింది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇన్వెస్టర్ కూడా తెలుసుకోవాలి. అండ్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, డైరెక్టా రెగ్యులరా? ఈ వీడియో కంప్లీట్గా వినండి. అండ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక కోతి ఉంది, అది నీళ్ళలో మునిగిపోతుంది. ఒక ఆయన ఏం చేస్తాడంటే, అరే నీళ్ళలో మునిగిపోతుందని మెడపట్టి తీసి బయట కూర్చోబెట్టాడు కోతిని. ఓకే, సో ఆ కోతి ఏం చేసిందంటే, అరే నన్ను ఒక ఆయన రక్షించాడు, నేను కూడా ఎవరైనా నీళ్ళలో మునిగిపోతుంటే ఇక్కడ నేను కూర్చొని రక్షిస్తానని చెప్పేసి అక్కడ నీళ్ళ ఒడ్డు కూర్చొని చూస్తా ఉంది, ఎవరైనా మునిగిపోతే రక్షిద్దామని. అంతలోపు ఒక చేప వెళ్తుంది నీళ్ళలోంచి. అరే చేప మునిగిపోతుందని చెప్పేసి కోతి చేపను పట్టుకొని తీసి ఒడ్డుకేసి చప్పట్లు కొడతామని అన్నమాట, నేను ఒకరిని రక్షించాను అని. బేసిక్గా ఏమైందంటే, నేను ఒకరికి మంచి చేస్తున్నాను అనేలాంటి కొన్ని కోతులు తయారయ్యాయి మార్కెట్లో. యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ వాళ్ళు మంచి చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ నిజంగా మంచి జరుగుతుందా లేదా అనేది ఈ చేప లాంటి ఇన్వెస్టర్స్కే తెలియాలి. యాక్చువల్గా కరెక్ట్గా ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేస్తే కనుక మనము ఆ కోతి చేతిలో చేప అవుతామండి. ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ అవర్ మనీ, మన మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన హార్డ్ అండ్ మనీ. కాబట్టి మనమే జాగ్రత్తగా దీన్ని అనలైజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ ఇన్వెస్టర్ దగ్గరికి రీచ్ అవ్వడానికి, మ్యూచువల్ ఫండ్ అంటే సేఫ్టీ, మ్యూచువల్ ఫండ్ అంటే ఫ్లెక్సిబుల్, మ్యూచువల్ ఫండ్ అంటే రిటర్న్స్ వస్తాయి, బాగుంటుంది, ఇన్వెస్ట్ చేయండి అని గత 20 years నుంచి మనం చెప్పడం స్టార్ట్ చేస్తే, ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ అనేది అర్థమైంది. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అగ్రెసివ్గా రీటైల్ ఇన్వెస్టర్స్ పెరిగారు. కానీ డైరెక్ట్ ప్లాన్ అనేది లాస్ట్ 2-3 years నుంచే మీకు రీచ్ అవుతుంది. ఎక్కడ రీచ్ అవుతుంది, ఎలా రీచ్ అవుతుంది, ఎందుకు మీ దగ్గరకు వస్తుంది అసలు డైరెక్ట్ ప్లాన్ అనేది? ఎవరు తీసుకొస్తున్నారు? తీసుకొచ్చే వాళ్ళందరికీ కూడా నిజంగా మీకు లాభం చేయడానికి తీసుకొస్తున్నారా? బేసిక్గా ఏమవుతుంది అంటే, మనం ఏమనుకుంటాం అంటే, ఫోన్ చేతిలో ఉంది, ఓకే, టెక్నాలజీ అంతా మన చేతిలో ఉంది మనం అనుకుంటాం. బట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, టెక్నాలజీ చేతిలోనే మనం ఉన్నాము. మీరేం చూడాలి, మీరేం చెయ్యాలి, ఏం వినాలి, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూట్లో ఉన్నాం మనం. యాక్చువల్గా మీకు ఏం కావాలనేది టెక్నాలజీ డిసైడ్ చేస్తుంది. అలాగా డైరెక్ట్ ప్లాన్ మీ దగ్గరికి ఎందుకు రీచ్ అవుతుంది? డైరెక్ట్ ప్లాన్, ఈ పాయింట్స్ మీరు గమనించాలి. నిజంగా వాళ్ళకి బెనిఫిట్ వస్తుందా, మీకు బెనిఫిట్, వాళ్ళు ఏమైనా చారిటీ పెట్టుకున్నారా మీకు బెనిఫిట్ ఇవ్వడానికి? వీళ్ళు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ 20 yearsలో ఇలాంటి ఎస్ఐపి ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే, మీరు డైరెక్ట్లో అయితే కనుక మీకు ఇంత బెనిఫిట్ వస్తుంది, ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. మీరు రెగ్యులర్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఇంత తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి, రెగ్యులర్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయకండి, డైరెక్ట్లో ఇన్వెస్ట్ చేయండి అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఇన్వెస్టర్కి. ఇన్వెస్టర్ కూడా ఏమవుతుంది, తెలియక, అమాయకత్వంతో, అజ్ఞానంతో, తెలియక ఈ డైరెక్ట్ ప్లాన్లో ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ రెగ్యులర్ ప్లాన్లో మనతో ఎవరు ఉంటున్నారు, మనకి ఎలాంటి సర్వీసెస్ కావాలి, ఒక చిన్న తాపి మేస్త్రి కూడా నాకు డైరెక్ట్ ప్లాన్లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే నేను డైరెక్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. కేవైసీ చేసుకోవడం తెలుసా? ఆఫ్టర్ ఆల్ కేవైసీ చేయడం తెలీదు. అండ్ ఒకవేళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే కనుక ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తెలియదు, ఏ కంపెనీని నమ్మాలో తెలియదు. ఇలాంటి వాళ్ళు డైరెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ మీద ఎక్కువ రిటర్న్స్ తక్కువ రిటర్న్స్ పక్కన పెట్టండి, ఉన్న క్యాపిటలే పోయే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయాలండి ఏ ఇన్వెస్టర్ అయినా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెబీ ఏం చెప్తుంది? హూ ఈజ్ సెబీ? సెబీ అనేది ఏంటి? మన ఇన్వెస్టర్స్ అందరినీ జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడము, ఇన్వెస్టర్లకి మంచి లాభాలు తెప్పేయడమే సెబీ వర్క్. ఇన్వెస్టర్స్ యొక్క ప్రయోజనాలు కాపాడమే సెబీ వర్క్, విధి, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెబీ చెప్పింది వినాలి. సెబీ ఏం చేశారు, అసలు మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఈ ఎక్స్పెన్స్ రేషియోలో నుంచి కంపెనీ అడ్మినిస్ట్రేషన్,
ఫండ్ మేనేజ్మెంట్ టీమ్, వాళ్ళ ఎకానమిస్టులు, ఫండ్ మేనేజర్లు, అనలిస్టులకు ఉన్న ఎక్స్పెన్స్ అండ్ రిజిస్ట్రార్కి ఇచ్చే ఎక్స్పెన్సెస్, ఓకే, డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చే పేఅవుట్ ఎక్స్పెన్సెస్లో ఈ ఎక్స్పెన్స్ రేషియోనే ఉంటుంది. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చే ఎక్స్పెన్స్ నాకు వద్దు అనుకుంటే నేను డైరెక్ట్ ప్లాన్కి వెళ్తాను, లేదు పర్లేదు నేను సర్వీస్ తీసుకుంటానంటే రెగ్యులర్ ప్లాన్కి వెళ్తాను. ఇవి రెండు ఉన్నాయి యాక్చువల్గా. సో బేసిక్గా సెబీ ఏం చెప్పింది అంటే 2 మోడల్స్ని క్రియేట్ చేసింది. ఒకటి RIA మోడల్, ఇంకోటి MFD మోడల్. RIA అంటే ఏంటంటే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ప్లానింగ్ ఇస్తారు, మీకు పోర్టల్, మీకు యాప్, ఇవన్నీ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేసి మీ పోర్ట్ఫోలియో పైన సమ్ పర్సంటేజ్ ఛార్జ్ చేస్తారు, లేదంటే హార్లీ బేసిస్ కూడా ఛార్జ్ చేస్తారు. RIAs డైరెక్ట్ ప్లాన్స్ రికమెండ్ చేస్తారు, మీకు ఛార్జెస్ తీసుకుంటారు మీ దగ్గర నుంచి. ఓకే, MFDs మీ దగ్గర నుంచి ఛార్జ్ చేయడానికి లేదండి. యాజ్ పర్ సెబీ రెగ్యులేషన్ MFDs మీ దగ్గర ఛార్జ్ చేయడానికి లేదు. వాళ్ళు రెగ్యులర్ ప్లాన్ ఇస్తారు, రెగ్యులర్ ప్లాన్ నుంచి డైరెక్ట్గా వీళ్ళకి పేఅవుట్ వచ్చేస్తుంది. ఓకే, సో RIA మోడల్ ఒకలాగా ఉంటుంది, MFD మోడల్ ఒకలాగా ఉంటుంది. MFD మోడల్లో వీళ్ళు కూడా మీకు అన్ని సర్వీసెస్ ఇస్తారు, ప్లస్ మీకు వీళ్ళు పేఅవుట్ మాత్రం కంపెనీ నుంచి వస్తుంది. ఇవి 2 ప్లాన్స్ ఉన్నాయి. ఈ సో కాల్డ్ థర్డ్ పార్టీ కంపెనీస్ అన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పిన కోతి కథలో వీళ్ళందరూ ఏం చేశారంటే మంచి చేస్తున్నానని చెప్పేసి మీకు RIA అక్కర్లేదండి, మీకు MFD అక్కర్లేదండి, మీరే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోండి అని అంటున్నారు అనమాట. ఇది ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్టర్ వినాల్సిన విషయం ఏంటంటే 3 కేటగిరీస్ అలా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవరు చేయొచ్చు? సపోజ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర ఒక 10 crores అమౌంట్ ఉంది, ఆయన జాబ్ చేయట్లేదు, బిజినెస్ లేదు, ఏమీ లేదు, ఓన్లీ ఆయన ఉన్న డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దాన్ని మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు. ఆయనకి 100% నాలెడ్జ్ ఉంది, 100% స్టాక్స్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్ తరగ నాలెడ్జ్ ఉంది. ఆయన టైం మొత్తం దీనికే స్పెండ్ చేస్తున్నాడు, ఇంకా వేరేది ఏమీ చేయడు ఆయన. ఓకే, ఈయన ఏం చేస్తున్నాడు, కొంత మ్యూచువల్ ఫండ్లో, కొంత స్టాక్స్లో, కొంత రియల్ ఎస్టేట్లో, అట్లా అన్నింటిలో పెట్టుకొని కూర్చొని ఓన్లీ ఆయన డబ్బుని మేనేజ్ చేసుకుంటున్నాడు, జాబ్ చేయట్లేదు, బిజినెస్ చేయట్లేదు, అండ్ మోర్ ఓవర్ 100% నాలెడ్జ్ ఉంది ఆయనకి. వీళ్ళొక్కరు మాత్రమే RIA లేకున్నా అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేకున్నా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ మార్కెట్లో 100 మందిలో 2 మాత్రమే వెళ్తారు, ఓన్లీ 2% మెంబర్స్ మాత్రమే వెళ్తారు. అంటే జాబ్ లేదు, బిజినెస్ లేకుండా ఓన్లీ దీని మీద చేసుకునే వాళ్ళు. ఇక్కడ వరకు ఓకే అండి, డైరెక్ట్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు. అండ్ సెకండ్ 97-98% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా RIAని కానీ MFDని కానీ కలిసి ప్లానింగ్ తీసుకొని సర్వీసెస్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడమే చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు ఇలాగే చేయాలి. ఇప్పుడు సెకండ్ పాయింట్లో నేను ది బెస్ట్ RIAని అండ్ ది బెస్ట్ MFDని నేను సెలెక్ట్ చేసుకోవడం ఎలాగా అని చూస్తే మన దగ్గర CFP సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ వెబ్సైట్ ఉంటుంది, లేదా క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్కి వెళ్ళిపోతే వాళ్ళ లోకల్లో, సపోజ్ ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఢిల్లీలో ఉన్న అడ్వైజర్ని, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్, ఆ వెబ్సైట్ కనుక మనం కొడితే అందులో క్వాలిఫైడ్ మనకి పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ ఉంటారు. MFDs కావాలంటే MFDs, అడ్వైజర్స్ కావాలంటే RIAs కావాలంటే RIAs ఉంటారనమాట. అందులోంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక పని వీళ్ళు ఏం చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ని కలవాలి. వాళ్ళు ఎలాంటి ప్లానింగ్ ఇస్తున్నారు చూడాలి. అంటే వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఇందులోంచి ఎవరు ప్లానింగ్ కరెక్ట్గా ఇస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, MFD అయినా RIA అయినా. నెక్స్ట్ 15 to 20 years మ్యూచువల్ ఫండ్స్ అనేవి అద్భుతమైన రిటర్న్స్ ఇస్తాయండి. లాస్ట్ 20 years ఎలాగ ఇచ్చాయో నెక్స్ట్ 15 to 20 years కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఈ డైరెక్ట్ ప్లాన్ అనే కన్ఫ్యూజన్లో పడిపోయి నేను నా దగ్గర 100 rupees సర్ప్లస్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో నేను 90 rupees కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు డైరెక్ట్గా నా డబ్బులు నేనే ఇన్వెస్ట్ చేసుకుంటాను, ఎవరికి ఇవ్వను, నాకు RIA వద్దు, అడ్వైజర్ వద్దు అనుకుని చేసే వాళ్ళు ఏమవుతుందంటే 20 rupees 30 rupees ఇన్వెస్ట్ చేస్తున్నారు. 90కి 90 ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉన్న 30 ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే భయం లోపల, నాకు డైరెక్ట్ నాన్ ఎక్కువ వస్తుందని అనుకుంటున్నారు కానీ అసలు ఇన్వెస్ట్మెంటే సరిగా చేయలేకపోతున్నారు వీళ్ళు. లేదా వీళ్ళ వెల్త్ ఎక్కువ క్రియేట్ అయింది అనుకోండి, అక్కడ కూడా వీళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్టర్, సెకండ్ ది బెస్ట్ అడ్వైజర్ని కానీ బెస్ట్ MFD డిస్ట్రిబ్యూటర్ని సెలెక్ట్ చేసుకోవడము, అండ్ థర్డ్ ఫండ్ మేనేజర్. మీరు అడిగారు కదా ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కువ లాభాలు వస్తాయని. ఈ ముగ్గురు కలిసి పనిచేస్తేనే ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుందండి. వెల్త్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ ఫార్ములా ఇది. ఇప్పుడు ఇన్వెస్టర్ చేయాల్సిన పని ఏంటంటే
డబ్బు ఎక్కువ ఎలా సంపాదించాలి, నా ఓన్ బిజినెస్లో ఓన్ జాబ్లో నేను డబ్బు ఎట్లా ఎక్కువ సంపాదించాలి, అండ్ నా గోల్స్ని నేను తొందరగా ఎట్లా రీచ్ అవ్వాలి, నా ఖర్చులు నేను ఎలా తగ్గించుకోవాలి, నా ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా పెంచుకోవాలి, ఇదంతా వరకు ఇన్వెస్టర్ చేయాల్సిన పని. ఇది వేరే వాళ్ళు చేయలేరు, ఇది ఆయనే చేయాలి. నెక్స్ట్ అడ్వైజర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ చేయాల్సిన పని ఏంటి, రైట్ ఫండ్ సెలెక్ట్ చేసేయాలి. అంటే ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి, ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ని ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫండ్ సెలెక్ట్ చేసుకునే ముందు వీళ్ళు ఏం చెక్ చేసుకుంటారు, బెంచ్ మార్క్ని తగ్గట్టు ఆల్ఫా జనరేట్ చేస్తుందా లేదా ఫండ్ మేనేజరు, అండ్ ఆ ఫండ్ ప్రాసెస్ ఎలా ఉంది, అండ్ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ 10 years రిటర్న్ ఏంటి, ఫ్యూచర్ ఫండమెంటల్స్ ఏంటి, వీళ్ళు తీసుకునే స్టెప్స్ ఏంటి, అసెట్ అలొకేషన్ ఎలా నడుస్తుంది ఫండ్ది, ఈ పర్టికులర్ కస్టమర్కి నేను షార్ట్ టర్మ్ ఫండ్స్, మీడియం టర్మ్ ఫండ్స్, అండ్ లాంగ్ టర్మ్కి ఎలాంటి ఈక్విటీ అసెట్ అలొకేషన్ కాంబినేషన్ ఇవ్వాలి, ఇదంతా డిస్ట్రిబ్యూటర్ వర్క్ అండి. ఓకే, మన అడ్వైజర్ వర్క్. అండ్ మూడో స్టెప్లో ఫండ్ మేనేజర్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఒక స్టాక్ని స్టడీ చేయడం ఉంటుంది. ఓకే, ఆ కంపెనీ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, దాని P/E రేషియో ఎలా ఉంది, ఏ కంపెనీలో నేను ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేయాలి, ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించాలి, కొత్త కంపెనీ స్టడీ ఎలా చేయాలి, ఇదంతా ఫండ్ మేనేజ్మెంట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వర్క్ అనమాట. ముగ్గురి వరకు ఎవరి వరకు వాళ్ళు చేయాలండి. ఇన్వెస్టర్ వర్క్ ఇన్వెస్టర్ చేయాలి, డిస్ట్రిబ్యూటర్ వర్క్ డిస్ట్రిబ్యూటర్, అడ్వైజర్ వర్క్ అడ్వైజర్ చేయాలి, అండ్ ఫండ్ మేనేజర్ వర్క్ ఫండ్ మేనేజర్. అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఫండ్ మేనేజర్ లాంగ్వేజ్ తీసుకొచ్చి వీళ్ళు మాట్లాడతారు. ఫండ్ మేనేజర్ ఈ స్టాక్ ఎందుకు పెట్టాడు, ఇందులో ఫండ్ మేనేజర్ ఏ స్టాక్ పెట్టాడో మీకు అవసరం లేదు. ఫండ్ మేనేజర్ ఓవరాల్ ఫండ్ ఆయన పెట్టిన 50 స్టాక్స్ని కరెక్ట్గా మేనేజ్ చేస్తున్నాడా, ఫండమెంటల్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాడా లేదా, జాగ్రత్తగా మీరు అనుకున్న రిటర్న్ ఇస్తున్నాడా లేదా అనేది ఫండ్ మేనేజర్ వర్క్. ఆయన లాంగ్వేజ్ మనకు అక్కర్లేదు, ఇన్వెస్టర్ లాంగ్వేజ్ అడ్వైజర్కి అక్కర్లేదు, అడ్వైజర్ లాంగ్వేజ్ మళ్ళీ ఫండ్ మేనేజర్కి అక్కర్లేదు. ఎవరి వర్క్ వాళ్ళదే. 100% కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్లో జెన్యూన్గా వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ముగ్గురు పని చేయాలండి. చేస్తేనే అద్భుతమైన వెల్త్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇన్వెస్టర్ గమనించాల్సింది ఏంటంటే మీకు డబ్బులు ఊరికే రాలేదు. ఓకే, మీరు పగలు రాత్రి కష్టపడితే వచ్చిన హార్డ్ అండ్ మనీది. ఓకే, జాగ్రత్తగా ఇలాంటి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి మీకు హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరు 100% మీకు మంచి చేయడానికి రావట్లేదు, వాళ్ళకి ఏదో బెనిఫిట్ వస్తుంది కాబట్టి చేస్తున్నారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. డైరెక్ట్ ప్లాన్స్లోనైనా ఇన్వెస్ట్ చేయండి, రెగ్యులర్ ప్లాన్స్లోనైనా ఇన్వెస్ట్ చేయండి, కానీ అడ్వైజర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఎట్టి పరిస్థితులలో. నెక్స్ట్ 15-20 years ఈజ్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఫర్ అవర్ కంట్రీ అండి. ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్లో అన్ని కంపెనీస్ కూడా చాలా ఫండ్స్ కూడా చాలా అద్భుతమైన రిటర్న్స్ ఇవ్వబోతున్నాయి. ఈ చిన్న 0.5 0.6% గురించి మనం డిస్కస్ చేసుకుంటూ కన్ఫ్యూజ్ అయ్యి కోతి చేతిలో చేపలాగా అవ్వకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఒక మంచి అడ్వైజర్ ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే వెల్త్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండొచ్చిన అంశం గురించి చాలా చక్కగా మంచి ఉదాహరణలతో మీ విశ్లేషణ మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. ఎటువంటి ప్రోడక్ట్స్ని సర్వీసెస్ని రికమెండ్ చేయడం మా ఉద్దేశం అయితే కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.